రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీకి ఏ విధంగా మద్దతు పలుకుతున్నారని జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షులు, ఉత్తర విశాఖ నియోజకవర్గం అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. విశాఖలోని సీతమ్మధారలో గల ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జై భారత్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవీలత కూడా పాల్గొన్నారు. నా ముందు 2 కాన్స్టిట్యుయెన్సీస్ పెట్టారు. మొదటిది గాజువాక, రెండవది విశాఖ ఉత్తరం. అంటే గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లు అవన్నీ చూసి వాళ్ళు ఈ విధంగా సూచించారు. నేను గాజువాక నుంచి పోటీ చేయనని చెప్పాను. దానికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గం వస్తుంది. అందువల్ల నేను గనక అక్కడ నిలబడితే నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది రాజకీయ ఉద్దేశంతో నేను వేశాను అని ఎవరైనా మాట్లాడితే అది నేను తట్టుకోలేదు. ఎందుకంటే ప్రజల కోసం వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, నిజమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. కాబట్టి ఆ విధంగా నాకు అక్కడ స్టీల్ ప్లాంట్ పిఐఎల్ వేశాను కాబట్టి అక్కడ ప్రజలు నాకు ఓట్లు వేస్తారు. కానీ ఆ విధంగా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి నా సిద్ధాంతాలు ఎప్పుడు కూడా ఒప్పుకోవు. కాబట్టి నేను గాజువాక నుంచి నిలబడను అని చెప్పాను. అందువల్ల రెండవ పర్యాయం నాకున్న విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం. సో ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నాను. అది ప్రధానమైన కారణం. నేను పోలీసు ఉద్యోగం వదిలేశాను కానీ ఆ చెవులు అలాగే తెరుచుకొని ఉంటాయి. లెట్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ అని పోలీసులో మాకు చెబుతుంటారు. కాబట్టి అనేక విషయాలు మీకు తెలుస్తుంటాయని చెప్పేసి అందులో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే, కొన్ని రోజుల పూర్వం ఒక చిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 6-7 పాల్గొన్నారు. ఆ సమావేశం ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక బాస్కి చాలా క్లోజెస్ట్ వ్యక్తి. ఆ బాస్ ఎవరో కనిపెట్టమని నేను పోలీస్ కమిషనర్ గారికి అడిగాను. ఆయన ఏమన్నారంటే, ఈయన సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మా బాస్కి చాలా ఇబ్బందులు కలుగజేశాడు. మా బాస్ కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఎన్నికల సమయంలో ఇతని మీద అటాక్ చేసి మా బాస్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, కాబట్టి మీరందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడినట్టు తెలుసు. సో ఈ సందర్భంగా వచ్చిన న్యూస్ తర్వాత ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత బాస్తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇక్కడ లోకల్ చిన్న బాసులతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా సేకరించి సిపి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా మీరు చూస్తే సెక్షన్ 39 సిఆర్పిసి ఒకసారి మీరు అందరు కూడా రెఫర్ చేయండి. 39 సిఆర్పిసిలో ఏమి రాసి ఉంటుందంటే, మీకు ఏదైనా సమాచారం అందితే ఇటువంటి అఫెన్సెస్, ఇటువంటి నేరాలు జరిగే స్కోప్ ఉందని మీకు తెలిస్తే ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు దాన్ని పోలీసులకు కానీ మెజిస్ట్రేట్కి కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ సమాచారం నాకు తెలుసు. కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత, ఎందుకంటే పోలీసులు దాన్ని ఆపగలిగారు. పోలీసుల యొక్క ప్రధానమైన కార్యం ఏమంటే నేరాలు జరగకుండా చూడటం. నేరాలు జరగకుండా చూడడానికి ఇన్ఫర్మేషన్ కావాలి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను వారికి ఇచ్చాను. కాబట్టి ఇటువంటిది జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మీరు తగిన చర్యలు తీసుకోండి అని ఇవ్వడం మాత్రమే. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలా ఆశీర్వదించాలని మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, ఆయన తనయుడు అశోక్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ రామగోవిందారెడ్డిలు పిలుపునిచ్చారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం దిరసవంచ పంచాయతీలో రాజుపేట, పెద్దరాజుపల్లెలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ప్రజలు వైకాపా నాయకులకు బ్రహ్మరథం పట్టారు. సార్